సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనున్న హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భాజపా అభ్యర్థిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, కాంగ్రెస్ అభ్యర్థిగా రాంపూర్ బుషహర్ రాజసంస్థాన వారసుడు విక్రమాదిత్య సింగ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మండిలో విజయాన్ని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజవంశీయుల కోటలో కంగనా రనౌత్ విజయకేతనం ఎగురవేస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. లిటిల్ కాశీగా పిలిచే మండి హిమాచల్లో అత్యంత కీలక నియోజకవర్గం. దానిని మాండవ్య నగర్ అని కూడా పిలుస్తారు. చరిత్రను చూస్తే పార్టీలు ఏవైనా మండీలో రాజకుటుంబీకుల హవానే కొనసాగుతూ వస్తోంది. మండి లోక్సభ స్థానానికి 2 ఉప ఎన్నికలు సహా మొత్తం 19 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు రాజకుటుంబీకులే గెలిచారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మండీలో భాజపా విజయం సాధించింది. అక్కడి నుంచి నెగ్గిన భాజపా ఎంపీ రామ్ స్వరూప్ శర్మ మృతి చెందడంతో 2021లో ఉప ఎన్నిక జరిగింది. అందులో పీసీసీ చీఫ్, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య, రాజకుటుంబానికి చెందిన ప్రతిభా సింగ్ విజయం సాధించారు. ఈసారి తాను పోటీ చేయబోనని ప్రతిభా సింగ్ ప్రకటించారు. భాజపా నుంచి కంగనా బరిలోకి దిగడంతో తన తనయుడు విక్రమాదిత్య సింగ్ ను ఆమె పోటీకి దింపారు. విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ నుంచి 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి వీరభద్ర సింగ్ ఏకంగా 6 సార్లు హిమాచల్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మండి లోక్సభ స్థానంలో వీరభద్ర సింగ్, ప్రతిభా సింగ్ 3 సార్లు ఎంపీలుగా నెగ్గారు. 2021 మండి ఉప ఎన్నికలో తల్లి ప్రతిభా సింగ్ కోసం విక్రమాదిత్య విస్తృతంగా ప్రచారం చేశారు. కంగనాకు భాజపాలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మాజీ సీఎం, భాజపా సీనియర్ నాయకుడు జైరామ్ ఠాకూర్ మద్దతుతో పాటు తొలుత కంగనా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత మహేశ్వర్ సింగ్ కూడా ఆ తర్వాత మనసు మార్చుకుని ఆమెకు మద్దతిస్తున్నారు. కార్గిల్ యుద్ధ వీరునిగా స్థానికంగా బాగా ఆదరణ ఉన్న రిటైర్డ్ బ్రిగేడియర్ కుశాల్ ఠాకూర్, కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ కంగనాకు మొదటి నుంచి మద్దతిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో విక్రమాదిత్య సింగ్, కంగనా రనౌత్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై కంగనాకు ఎలాంటి విజన్ లేదని, ఆమె కేవలం రాజకీయ పర్యాటకం చేస్తున్నారని విక్రమాదిత్య ఎద్దేవా చేస్తుంటే ఆయన్ను చోటా పప్పు అంటూ కంగనా విమర్శిస్తున్నారు. కంగనా వివాదాస్పద వ్యాఖ్యల్నే కాంగ్రెస్ అస్త్రాలుగా మలుచుకుంటోంది. హిమాచల్లో విపత్తు వేళ బాధితుల పట్ల కంగనా సానుభూతి చూపలేదని, మండీని కనీసం సందర్శించలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని కంగనా అంటున్నారు. గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరచడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం వంటి హామీలిస్తున్నారు. మరోవైపు మండీని స్మార్ట్ సిటీగా మారుస్తానని విక్రమాదిత్య వాగ్దానం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీ మారతారనే ప్రచారం విక్రమాదిత్యకు ప్రతికూలంగా మారింది. మండి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎక్కువ అసెంబ్లీ స్థానాలు భాజపా చేతిలో ఉండటం కంగనాకు కలిసి వచ్చే అంశం. ఎగువ ప్రాంతం భాజపాకు, దిగువ ప్రాంతం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. 6 జిల్లాల్లో విస్తరించిన మండి లోక్సభ నియోజకవర్గంలో 13,77,000 మంది ఓటర్లున్నారు. దీని పరిధిలో ఏకంగా 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 13 అసెంబ్లీ స్థానాలు భాజపా, 4 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.